నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూట్యూబ్లో చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతుందని, ఫార్మసీ మెట్రో రైలు విషయంలో రూటు మార్చావని, నర్సాపూర్లో ఏ గ్రామంలో పోయిన రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని, 31,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. 6 నెలలైనా 6 రూపాయలు విడుదల చేయకపోతే మరి ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి? అది కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ ఎమ్మెల్యే ఎవరైనా మా ఊళ్ళో వర్షాలు బాగా పడ్డా ఇంత బొరంబోపి మన వస్తారు, బురద సారంటారు. మరి ఏం చేయాలి ఎమ్మెల్యేలు? 6 నెలలైనా ఏసీడీపీలో 6 పైసలన్నా విడుదల చేస్తావా అని నేను అడుగుతా ఉన్నాను. ఏమైనా ఏసీడీపీ డబ్బులు ఎందుకు విడుదల చేయట్లేదు? 2 క్వార్టర్లు అయిపోయింది కదా, సంవత్సరానికి ఉండేటి 4 క్వార్టర్లు, 2 క్వార్టర్లు అయ్యేపోవట్టే. ఇంకెప్పుడు విడుదల చేస్తావు? నువ్వు ఇచ్చేది ఎప్పుడు, శాంక్షన్ అయ్యేది ఎప్పుడు, పని అయ్యేది ఎప్పుడు, ఖర్చు అయ్యేది ఎప్పుడు? మిగిలిన 6 నెలల్లో పాలన గాలికి వదిలేసింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రజలకు పూర్తి అండగా ఉంటాం. ఇలా బీజేపీ కూడా అంతే చేసింది. 8+8 = 16 కాలేదు, 0 అయిపోయింది. 8 ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో కేంద్రం 10 పైసలు వచ్చినాయా 10 నెలల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ అడుగుతుంది. కొడుగుడ్ల పైసలు వస్తలేవు, పప్పు పైసలు వస్తలేవు, నూనె పైసలు వస్తలేవు, వడ్డీ దొంగలకు పైసలు వస్తలేవు. అంత ఆలు. మీరు ఏదైనా ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పోండి, ఒకరు చెప్పు. మహిళల, రైతుల, విద్యార్థుల, దళితుల, గిరిజనుల, ఎవరు గొల్ల కుర్మోళ్ళకు 100 రోజులు గొర్రెలు ఇస్తాంటివి. ఇప్పుడు 300 రోజులకు వచ్చేది గొర్రెలు ఎడవే. దళిత బంధు 10 కాదు 12 లక్షలు ఇస్తాంటివి. ఎడవే 12 లక్షలు. ఏది నువ్వు చేసింది ఒకటి. 7,500 రైతు బంధు ఇస్తాంటివి. ఎక్కడవే 7,500? కొత్తవి రావాయే, ఉన్నాయి ఇవైతివి. తులం బంగారం అట్కెక్కింది. ఏ వర్గం? ఒక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.